వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానించి చాలా ఉపయోగాలు చేశారు మాకు. జగన్ గారు కూడా అలాగే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటేస్తాం. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు గెలిచేదే లేదు, యూత్ అంతా నా వైపే ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసురుతున్నారు. అవన్నీ సినిమా డైలాగులు తప్ప నుంచి ఏం లేవు. నారా లోకేష్ గారేమో చూడబోతుంటే ఇంకా కుర్చీ మడత పెట్టి ఇంకా వెళ్ళిపోవడమే జగన్ నువ్వు అని చెప్పి అంటున్నారు. వాళ్ళకే మడత పెడుతున్నాం, ఇంకా మేము కుర్చీలు మడత పెడతాం, వాడే పోతాడు, మేమే గెలుస్తాం. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే మా కొన్ని పనులు చేసి పెట్టాడు, కొన్ని మహిళలు కొన్ని మంచి పనులు చేశాడు, కొద్దిగా అభివృద్ధి మామూలుగా పింఛన్లు అయ్యి అని ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు మంచి పని చేశాడని ఆయన ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు ఎలాంటి పథకాలు అందినాయి సార్? మాకు 40 సంవత్సరాల వాళ్ళకి వచ్చింది, డోక్రా మహిళలకి వచ్చినాయి. మరి ఇప్పుడు చూడబోతుంటే 2 టౌన్ లో పిడుగురాళ్ళ మాధవి గారు, విడుదల రజనీ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా రజనీ వచ్చిందని అనుకుంటున్నాను, నమ్మకం. ఎందుకని అంత నమ్మకం? ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు అంతా చాలా మంది ఉండారు, చేశారు, ఎవరు చేయలేదు కాబట్టి ఆడాము కాబట్టి కొద్దిగా పక్కగా చేస్తారని నమ్మకంతో మాకుంది. మరి ఇప్పుడు చూడబోతుంటే నారా లోకేష్ గారు ఏమో కుర్చీ మడత పెట్టి ఇక పంపించేస్తాను జగన్ గారిని అని చెప్పి అంటున్నారు. పంపిస్తారు కానీ ఆయన కుర్చీ మడత పెట్టుకుని పోయే రోజులు ఆయనకు వచ్చినాయి. మరి నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు గెలిచేదే లేదు, యూత్ అంతా నా వైపే ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసురుతున్నారు. అవన్నీ సినిమా డైలాగులు తప్ప నుంచి ఏం లేవు. అన్ని సినిమా డైలాగులే. అసలు ఆయన నుంచుని కానీ ఆయన గెలుస్తాడనే గ్యారంటీ లేదు. అది అయితే నెక్స్ట్ సీఎం గా జగన్ గారే గెలుస్తారు. జగనే వస్తాడు. ఏపీలో నెక్స్ట్ సీఎం గా ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? మా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ళకి వచ్చి డబ్బులు వేయటం, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి, అందుకని ఆయనే కావాలని మేము అడుగుతున్నాం. మరి జగన్ గారు పెట్టిన పథకాలు ఎందుకు పనికిరావు అని చెప్పి అంటున్నారు. ఎవరు వాళ్ళు? టీడీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళ పథకాలు ఉంటేగా వాళ్ళకి, అసలు లేవుగా, పథకాలు లేవు. వీడి జనసేన వాడేమో వాడు చెప్పుతో కొడతాను అది ఇది అంటున్నాడు, వాడిని కొట్టేవాళ్ళు లేరు ముందు. వాడు తప్పు కదా ఆ మాట అంటాం. ఇక్కడ రజనీ గారు గెలిచిద్ది, మాకు నమ్మకం ఉంది, బాగా నమ్మకం. ఆమె ఈ చిల్లూరుపేట కదా ఆమెది. ఆమె ఇక్కడ బీసీ క్యాండిడేట్గా ఆమెకి ఇచ్చారు. ఇక్కడ అధికంగా బీసీలు ఉంటారు, ఎక్కువ క్యాస్ట్, బీసీ, ఎస్టీ, మైనార్టీలు అంతా చాలా ఎక్కువ, అందుకని ఆమె గెలిచిద్దని మేము అనుకుంటాం. లోకేష్ గారు ఏమో చూడబోతుంటే ఇంకా కుర్చీ మడత పెట్టి ఇక వెళ్ళిపోవడమే జగన్ నువ్వు అని చెప్పి అంటున్నారు. వాడేగా మడత పెడుతున్నాం, ఇంకా మేము కుర్చీలు మడత పెడతాం, వాడే పోతాడు, మేమే గెలుస్తాం. యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి వాడికి ఎవడేస్తాడు ఓటు? వాడికి పిల్లలేనమ్మా, అంతా సపోర్ట్ కొడతాం, ఇళ్ళ వేయటం అవి చేస్తారు. ఓటు ఇచ్చేవాడు ఎవడు లేడు, ఓటు ఇచ్చేది వైసీపీకి అంతే. అంటే పథకాలు నేను నెక్స్ట్ కనుక వస్తే పథకాలు రెట్టింపు చేస్తాను, మంచిగా చూసుకుంటాను అందరినీ అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తాడు వాడు? పథకాలు చేయడు, ఏం చేయడు, వడ్డితే. అటు పోయినసారి మహిళలకి డోక్రా రద్దు చేస్తున్నాడు, చేయించాడా? ఏం చేయించాడు? జనం కడుపులో మంట మీద ఉండాలి వాడి మీద. ఈసారి వస్తే వాడిని ఇంకేం లేదు, ఇక్కడ గుంటూరు రాడుగా అసలు. వాడు వస్తే వాడు తాళ తీస్తారు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కూడా. గతంలో దొంగ ఓట్లతో గెలిచారు జగన్ గారు, ఈసారి ఆ ఛాన్స్ లేకుండా చేస్తాము అని చెప్పి అంటున్నారు. ఎవరు దొంగోట్లు వేసేది? ఎవరు? వాడు దొంగోట్లు వేసేది, మాకేం పని? వైసీపీ వాళ్ళు న్యాచురల్గా ఓటు వేసేవాళ్ళే, దొంగోట్లు వేయరు, అసలు వేయరు. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ గారికి ఈసారి దాదాపు 175 అన్నాడు కదా, ఆ 5 వాడికి వస్తాయి, 170 వీళ్ళకి వస్తాయి. అది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలండి. ఎందుకని?
మాకు మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానించి చాలా ఉపయోగాలు చేశారు మాకు. జగన్ గారు కూడా అలాగే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటేస్తాం. అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఆరోగ్యశ్రీ గానీ మరి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ ఇలాంటి చాలా రకాల పథకాలు పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగానే ఉందండి. అంటే ఈ వాలంటీర్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇంటింటికి తిరిగి లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన గామించుకుంటే సరిపోయిందా? లేదు, మేము కిడ్నాప్ మేము కాలేదేం మరి ఆయన చెబితే సరిపోయిందా? మా ఇళ్ళకి వచ్చి పండుకొని లేవని వాళ్ళకి కూడా లేపి పింఛన్ ఇస్తున్నాం, లేచి రండి అమ్మా అని వచ్చి ఇస్తున్నారు. ఆయన లైఫ్ లో ఎప్పుడు అన్ని ఇప్పించాడు అంటున్నా. మరి ఇప్పుడు చూడబోతుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గా గెలిచేది నేనే కదా. ఆయన వైపుకు మేము పోయామా? ఆయన పార్టీ తాప కమ్ముకుంటున్నాడు. ఆయన వైపుకు మేము పోతున్నామా? మేము జగన్మోహన్ రెడ్డికే వేస్తాం ఓటు. మరి ఇప్పుడు షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా జగన్ గారి మీద, గెలుస్తారంటారా మరి జగన్ గారు? మాకు తెలియదండి, అదంతా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేది. షర్మిల గారు గెలుస్తారని వాళ్ళ అన్నమన్న పోటీకి వచ్చినామా? ఏం గెలిచిద్ది? ఆమె గెలవదు, జగన్ గారే గెలుస్తారు. జగన్ గారే గెలుస్తారు. ఇక్కడ రజనీ గారు ఎలా చేస్తున్నారు? రజనీ గారు మొన్న వచ్చి మీటింగ్ చెప్పారండి, బాగానే చెప్పారు. అన్ని చేస్తాం బాగానే, వేయండి మాకు ఓటు అని చెప్పారు. మరి వేస్తారా ఓటు రజనీ గారికి? వేస్తామండి. నమ్ముతున్నారా? ఎలాంటి మంచి చేశారు మీకు రజనీ గారు? రజనీ గారు ఇప్పుడేగా రావటం, ఎలాంటి మంచి ఇప్పుడే అటు చేస్తారు. ఆమె గెలిస్తే గానీ ఆమె చేసే మంచి ఏందో అప్పుడు తెలుస్తుంది, గెలవకుండా అటు తెలిసిద్ది. అయితే నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు. జగన్ గారే నెక్స్ట్ సీఎం ఎవరు రావాలి? ఇక్కడ అడిగితే ఎవరైనా జగనే రావాలంటారు. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఆయనే. ఎందుకని జగన్ గారే రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటే విద్య వైద్యం అంటే ఇంతకన్నా ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు కదా. అంటున్నారు కానీ చేసింది లేదుగా. 15 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? చేయలేదు కదా. మరి మళ్ళీ వచ్చి చేస్తానంటే ఈయన ఏం చెబుతున్నాడు? నేను చేసింది చూసి ఓట్లు వేయమంటున్నాడు. ఆయన కూడా నేను 15 సంవత్సరాలు చేసింది చూసి ఓట్లు వేయమనంటే అది నమ్మొచ్చు. ఆయన పాలన మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు మనం ఎలా నమ్మాలి? మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఇంతవరకు చేయించలేదు ఎందుకని అని చెప్పి అడుగుతున్నారు. దశల వారీగా తగ్గిస్తానని అన్నాడు. కాకపోతే అసలు ముందు అదే మందు ఆపంగానే ముందు వీళ్ళు శానిటైజర్లు తాగుతుంటే ఏం చేస్తాడు? అంటే మరి పథకాల వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు అని చెప్పి టీడీపీ నేత వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకు లేవు? ఇంతకు ముందు ముసలోళ్ళు ఉన్నారు, ఆ పంచాయతీ దగ్గర కూర్చొని ఆ ఎండకి గంటలు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కుర్చీ మడత పెట్టారు ఒకసారి, మళ్ళీ మంగళగిరిలో మడత పెడతారు. ఆయన అనేదానికి ఏముంది? నేనే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు చేసే ఆయనే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వేస్తారని అనుకుంటున్నాం మేము.